సార్ చాలా క్లియర్ కట్గా ఒక విషయం అర్థమవుతోంది. ఇక్కడ పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుతున్నటువంటి స్టూడెంట్స్ గానీ, కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్న +2 స్టూడెంట్స్ గానీ, లేకపోతే రేపో మాపో అమెరికా వెళ్దాం అనుకున్నోళ్ళు, పాస్‌పోర్ట్, వీసాలు రెడీ చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా రోడ్లెక్కి ఉద్యమంలో భాగస్వాములవ్వడం ఎలా చూడాలి? యువ పట్టభద్రులు వీధుల్లోకి రావాల్సినటువంటి పరిస్థితి ఎందుకొచ్చింది? అంటే ఇది వాస్తవంగా ఇది మాకు పేపర్ లీక్స్ అనేది ఒక ట్రిగ్గర్ మాత్రమే ఈశ్వర్. దీనికి ఒక క్యూములేటివ్ యాంగర్ అంటారు. క్యూములేటివ్ యాంగర్ అనేక అంశాలపైన యువతరంలో కోపము, అసంతృప్తి, నిరాశ, నిర్వేదము, ఆ నిస్పృహ ఇవన్నీ పేరుకుపోతూ వచ్చాయి. ఇది ట్రిగర్ అయింది. తర్వాత మారల్ కాన్షియన్స్ బ్రేక్ అయింది. ఇప్పుడు మిగతా అంశాలంటే నాకు సంబంధం లేదు అనుకున్నాను. మీకు జర్మనీలో హిట్లర్ సమయంలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, ఒక ఫేమస్ పర్సన్ చెప్పింది. దే కేమ్ ఫర్ ఏ కమ్యూనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ కమ్యూనిస్ట్, దే వెంట్ అవే. దే కేమ్ ఫర్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ ట్రేడ్ యూనియనిస్ట్, దే వెంట్ అవే. దే కేమ్ ఫర్ ఎ క్లర్జీ మ్యాన్, మత నాయకుడి కొరకు వచ్చారు, ఐ సెడ్ ఐఎమ్ నాట్ ఎ క్లర్జీ మ్యాన్, దే వెంట్ అవే. ఫైనల్లీ దే కేమ్ ఫర్ మీ, వాట్ కెన్ ఐ డూ అన్నాడు. అంటే నాజీ సైన్యాలు మొదలు కమ్యూనిస్ట్ కొరకు వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి, ట్రేడ్ యూనియన్ కార్మిక నాయకుని గురించి వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి, మత నాయకుని కొరకు వస్తే నేను కాదంటే వెళ్ళిపోయాయి, ఆఖరి నా కొరకే వచ్చాయి, నేనేం చేయాలి? అది ఇవాళ మీకు యూత్ను కదిలిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు లేని ఎందుకు ఇంత వచ్చిందంటే మన దేశంలో అర్థం కావాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లోనేమో ఎన్రోల్మెంట్ పెరుగుతోంది. మీకు 2014-15 లేటెస్ట్గా ఆల్ ఇండియా సర్వే ఆన్ హైయర్ ఎడ్యుకేషన్ డేటా అని చెప్పేది 2023-24 డేటా. దీని ప్రకారము 2014-15లో మీకు ఈ హైయర్ ఎడ్యుకేషన్లో ఎన్రోల్మెంట్ 23.7% ఆఫ్ ద యూత్, అంటే రిలవెంట్ ఏజ్ గ్రూప్లో నియర్లీ 24% మంది ఉన్నత విద్యలో ఉన్నారు. ఇప్పుడు అది కాస్త 30% పెరిగింది. నేను చదువుకుంటున్నప్పుడు నాకు ఇప్పటికి గుర్తు, ఛాలెంజర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ పాలసీ పర్స్పెక్టివ్ అని రాజీవ్ గాంధీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని ఒక డాక్యుమెంట్ విడుదల చేశారు. ఆ డాక్యుమెంట్ ప్రకారం <5%. అంటే మీకు 85లో <5%, 30 ఇయర్స్ తర్వాత 23.7%, ఇప్పుడు 30%. 4.5 కోట్ల మంది హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నారు. కానీ మీకు అన్ఎంప్లాయ్మెంట్, గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ లెక్కలు తీస్తే గ్రాడ్యుయేట్ అన్ఎంప్లాయ్మెంట్ జనరల్ అన్ఎంప్లాయ్మెంట్ కన్నా 3 times, 300% ఎక్కువ. అంటే చదువుకుంటే నీకు ఇంకెక్కువ ఉద్యోగం వస్తుంది. చదువుకోకపోతే ఏదో ఒక పనిలో సెటిల్ అవుతావు, నువ్వు అడ్జస్ట్ అవుతావు. చదువుకోవడం వల్ల పెరిగిన ఆస్పిరేషను, కలిగిన ఎక్స్పెక్టేషను, దానికి మీట్ అయ్యేటువంటి ఎకానమీ లేకపోవడం, ఇది మీకు ఇప్పుడు చూడండి. ఇందులో కూడా వచ్చిన వాళ్ళు మీరు అన్నట్లు మంచి మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే కాదు, మీకు రూరల్ ఏరియాస్ నుంచి హర్యానా, బీహార్, యూపీ, ఇక్కడ నుంచి పెద్ద సౌత్ నుంచి తక్కువ. మీరు వాళ్ళ జాగ్రఫీ చూడండి. ఢిల్లీ చుట్టుముట్టు ఉన్న బీజేపీకి బలమైన కేంద్రాలు, హిందుత్వ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ప్రాంతాల నుంచి వస్తున్నారు. మీకు ఎందుకు వస్తున్నారంటే ఆ నిస్పృహ, మేము చదువుకున్నాం, మాకు ఉద్యోగం వస్తలేదు అని. తర్వాత ఒకవేళ ఉద్యోగం వచ్చినా అది అండర్ పెయిడ్, మీకు అంటే సరైన వేతనాలు లేకపోవడము, అది అన్ఎంప్లాయ్మెంట్ కన్నా ఎక్కువ మన దేశంలో అండర్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. అవి డ్యూరబుల్ కాదు, క్వాలిటీ జాబ్స్ కాదు. ప్రైవేట్ రంగంలో 12 గంటలు కూడా పనిచేస్తే గిట్టుబాటు లేనటువంటి పరిస్థితి. ఇది జాబ్, ఒకవేళ మంచి జాబ్ ఉన్నా, ఐటీ రంగంలో జాబ్ నీకు 1,00,000, 2,00,000, 3,00,000 పర్ మంత్ ఉన్నా ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. తర్వాత టాక్సిక్ వర్క్ ఎన్విరాన్మెంట్, కార్పొరేట్లకు ఎంటర్ అయితే భయంకరమైన వర్క్ హరాస్మెంట్, వర్క్ కల్చర్ దరిద్రంగా ఉండడం. సో దీనికి తోడు నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవడం, మీకు చదువు పైన ఖర్చు పెరిగింది, ఆరోగ్యం పైన ఖర్చు గణనీయంగా పెరుగుతోంది. కానీ ఆదాయాలు ఆ లెవెల్లో పెరుగుతలేవు. మీకు కార్పొరేట్ల ప్రాఫిట్లు పెరుగుతున్నాయి, వేజెస్ ఏమో పెరగడం లేదు. మీకు ఇది రీసెర్చ్ స్టడీస్ కూడా చెప్తున్నాయి. షేర్ ఆఫ్ క్యాపిటల్, షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ వర్సెస్ షేర్ ఆఫ్ వేజెస్. మీరు కార్పొరేట్ రెవెన్యూస్లో తీసుకుంటే షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ ఏమో పెరుగుతున్నాయి, షేర్ ఆఫ్ వేజెస్ పెరగడం లేదు. ప్రభుత్వం ఏమో కార్పొరేట్లకు భారీ ఎత్తున రాయితీలు ఇస్తున్నాయి, మీకు వేజెస్ ఏమో పెరగడం లేదు.
సో ఇవన్నీ కూడా క్యూములేట్ అయిపోయింది. ఇప్పుడు దీని మీద మరి గతంలో లేదా మీరు అడగచ్చు. మరి ఇప్పుడే ఎందుకు వచ్చిందంటే గతంలో ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాలు పిలిపించే వరకు ఏంటంటే ప్రజలు ఇది పొలిటికల్ ఎజెండాగా తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలకు అనుభవం కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు వీరి తరఫున మాట్లాడతారు, అధికారంలోకి రాగానే మొత్తం మారిపోతుంది. ఇది చూసిన తర్వాత రాజకీయ పార్టీలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇది ఒక నాన్ పొలిటికల్ మూమెంట్గా రావడం వల్ల ఎక్కువ మంది మేము పలానా జెండాతో అసోసియేట్ అవుతాము అని భయపడాల్సిన అవసరం లేకుండా అయిపోయింది. సో దాంతో వాళ్ళు రియాక్ట్ అయ్యారు. తర్వాత మీరు అడిగారు అప్పర్ మిడిల్ క్లాసు వెల్ ఆఫ్ సెక్షన్స్ గురించి కూడా ఎందుకు వస్తున్నారు. ఇలా కోచింగ్ ఇండస్ట్రీ లక్షల రూపాయల ఖర్చులు పెడుతున్నారు. 14, 15 to 17 అవర్స్ పిల్లలు చదువుతున్నారు. 6 ఏళ్ళు 7 ఏళ్ళు హై స్కూల్ నుంచే ప్రిపేర్ అవుతున్నారు. సో స్టేక్స్ భయంకరంగా పెరిగిపోయాయి. ఒకప్పట్లా కాదు, ఇవాళ సీటు కొరకు జీవితం అంతా త్యాగం చేస్తున్నారు. మీకు మెజారిటీ చాలా గణనీయమైన సంఖ్యలో రిపీటర్స్, అంటే 7 ఇంటర్మీడియట్ అయిపోగానే రాకపోతే ఇంకో 1 year 2 years లాక్డౌన్ తీసుకుంటున్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉండి ఎక్కడెక్కడో కూర్చొని చదువుతున్నారు. తిండి లేక, ఫుడ్ లేక, ఆ పరిస్థితి నిద్ర లేక, ఈ టార్చర్ అంతా అనుభవించిన తర్వాత ఒకసారి పేపర్ లీక్ అయింది అనుకోండి, ఎంత భయంకరమైన టార్చర్ పెరుగుతుందో చూడండి. సో కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్. సో ఇవన్నీ క్యూములేట్ అయి ఈ స్థాయిలో ఈ ఉద్యమం వచ్చింది. దీని ఇప్పటిదాకా మరి ఎందుకు రాలేదు అంటే, ఇప్పటిదాకా వారిని హిందుత్వతోనో జాతీయతతోనో దేశభక్తితోనో వారిని ఒక ఇలా కప్పి పెట్టగలిగారు. కానీ ఇప్పుడు రామ్ టెంపుల్లోనే దొంగతనం తర్వాత అసలు సంగతి బయటపడుతోంది కదా జనానికి. తర్వాత ఆపరేషన్ సింధూర్లో అబ్రప్ట్గా ఆపివేయడం, ట్రంప్ దాడికి ఆన్సర్ చెప్పకపోవడం, అంటే మోడీ చుట్టూన్న ఒక ఆరా, మీకు ఒక దివ్యమైన సర్కిల్ గీసి పెట్టారు ఇప్పుడు. అది బ్రేక్ అవ్వడం మొదలైంది, అది పంక్చర్ అవ్వడం మొదలైంది. అందువల్ల ఇవాళ యూత్ ఈ స్థాయిలో తిరగబడుతున్నారు.